ప్రియ సంఘబిడ్లారా, ఈ దినాన్న మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. మరి ఈ దినము ప్రార్థనతో ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయాన ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా మరొకసారి ప్రభా నీ మాటలు వినడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన ప్రభా నీ దాసునైన నేను ప్రభా బలహీన ప్రభా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా కేవలము ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్క బిడకి దయచే వస్తుంది. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయ మిక్కిలి పూర్వకంగా బ్రతిమాలు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యంలోని ఒక అంశం గురించి మనం ధ్యానిస్తాము. ప్రియమైన బిడ్డలారా, ఈ దినము ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క రాకడ కోసం కనిపెట్టే ముందు మన జీవితంలో అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన రాక వచ్చింది. ఆయన వచ్చాడు, ఈ లోకములో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి చివరికి అందరి కోసం రక్షణ దయచేయడానికి ఆయన సిలువలో మరణించి ప్రియమైన బిడ్డలారా మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి ఆయన మరణాన్ని చేయించి తిరిగి ఆరోహణమైన రీతిగా మనం చూస్తున్నాం. అదే ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ప్రియమైన బిడ్డ, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఇది మన జీవితంలో ఆయన వస్తుండగా మన జీవితంలో ఏమి కలిగి మనము జీవించాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డ, ఈ దినాన ప్రియమైన బిడ్డ యేసు ప్రభువారి యొక్క రాకడ తథ్యం తప్పకుండా వస్తుంది. ప్రియమైన బిడ్డ, ఈ భయంకరమైన దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎక్కడ చూసినా దోచుకోవడము, హత్యలు, నేరాలు, ఘోరాలు, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రియమైన బిడ్డారా యేసు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క భయంకరమైన దినాల్లో ప్రియమైన బిడ్డ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన రాకడకు ముందు అనేకమైన భయంకరమైన దినాల్లో మళ్ళీ మనం జీవితాల్లో మన యొక్క దేశాల్లో కానీ మన ప్రపంచంలో కానీ జరుగుట మనం చూస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా, ఈ దినాలు చూసినప్పుడు లోకములో ఎక్కడ కూడా నెమ్మది లేదు, ఎక్కడ కూడా భద్రత లేదు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి భద్రత లేని ఈ దినాల్లో ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో ప్రభువు కొరకు ఏ విధంగా సిద్ధపడి ఉండాలో మన జీవితంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన బిడ్డలారా మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. ప్రియమైన బిడ్డలారా బీ వాచ్ఫుల్. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన చాలాసార్లు మనం చాలా విషయాల్లో మెలకుగా ఉంటాం. మన లోకానుసారమైన పద్ధతుల విషయంలో, లోకం విషయంలో కావలసిన జాగ్రత్తల విషయంలో చాలా మెలకుగా ఉంటాము. ప్రియమైన బిడ్డ, ఒకవేళ ఇంట్లో బియ్యం అయిపోతుంటే నెక్స్ట్ గా ఇంకో 2-3 బస్తాలు బియ్యం తెచ్చుకుంటాం కదా. ఎందుకంటే బియ్యం అయిపోతే మళ్ళీ కష్టం అవుతుందని చెప్పేసి ముందుగానే బియ్యం బస్తాలు మనం ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. ప్రియమైన బిడ్డ, అంతేకాకుండా మన జీవితంలో ప్రతిదానికి సిద్ధపడతాము. ప్రియమైన బిడ్డ, మన గృహ విషయంలో కానీ మన ఉద్యోగ విషయంలో కానీ ప్రతి విషయంలో మనం ఏం చేస్తాం, మెలకుగా ఉంటాము, చాలా జాగ్రత్తగా ఉంటాము. ప్రియమైన బిడ్డ, అయితే ఇక్కడ ఈ దినాన్న మన జీవితంలో ఈ శారీరకమైన వాటి మీద కాదు కానీ ఈ దినము మనం ధ్యానించుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయమైన మెలకువ మన జీవితంలో ప్రభువు రాకడ వస్తుంది అని చెప్పేసి మన జీవితంలో ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైన బిడ్డ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మెలకువగా ఉండుడి. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన ప్రియమైన బిడ్డారా మెలకువ అంటే మనం నిద్రపోకుండా ఉండాలి అని అనుకోవద్దు. ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో ఆత్మీయంగా మనం మెలకువగా ఉండాలి.
ఆత్మీయంగా మెలకువగా ఉండాలంటే మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా ఎటువంటి ఈ విధంగా జీవించాలంటే దేవునితో ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డలారా. ఈ దినాన్న ప్రియమైన బిడ్డలారా వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా మళ్ళీ మన జీవితంలో మెలకువగా కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డలారా. ఆ దినమైనను గడి ఎప్పుడొస్తారో ప్రభువారు తెలియదు. అందుకోసం భక్తుడు అంటాడు, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ క్షణమో తప్పక వచ్చును, వస్తానని చెప్పిన యేసు రాకమానునా. ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభువారు తప్పకుండా రాబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా ఆయన రాకకి మన జీవితంలో ఉండవలసిన కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే మనము మెలకువ కలిగి ఉండాలి. వీ షుడ్ బి వాచ్ఫుల్. ప్రియమైన బిడ్డలారా ఒకవేళ దొంగ మనకి చెప్పి వస్తే మనం ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉంటాము. ప్రియమైన బిడ్డలారా మన కుటుంబాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తున్నప్పుడు మనకు అది ముందుగానే తెలిస్తే మనం జాగ్రత్త పడతాము. ప్రియమైన బిడ్డలారా మనం మెలకువగా ఉండి మన జీవితంలో జాగ్రత్త పడతాము. ప్రియమైన బిడ్డలారా కాబట్టి ఈ దినాన్న మనం దేవుని యొక్క రాకడ విషయమైన మెలకు మనలో ఎంతవరకు ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా సువార్తల్లో సుమారు 14 సార్లు మనం మెలకు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా కాబట్టి ఈ యొక్క దినాన మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో మెలకువ కలిగి మనం ఉంటున్నామా లేదా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా ఆత్మీయమైన మెలకువగా మనం ఉంటున్నామా లేదా. అందుకని చూడండి మార్కు సువార్త 13:34 ఏమనుందంటే, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లు ఆ కాలముండును. ప్రియమైన బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క రాకడ ఆయన రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండమన్నాడంటే మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లు. ప్రియమైన బిడ్డలారా ఇల్లు విడిచి దేశాంతరం పోయాడు. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఉదయకాలం వస్తాడో రాత్రి వేళ వస్తాడో ఏ జామున వస్తాడో మనకి తెలియదు. అందుకోసం ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మెలకువగా నుండము. బీ వాచ్ఫుల్. ప్రియమైన బిడ్డలారా ఈ దినాన నీ జీవితంలో ప్రభువు కొరకు అటువంటి మెలకువ కలిగి నువ్వు జీవిస్తున్నావా లేదా ప్రశ్నించుకో. ప్రియమైన బిడ్డలారా ఈ లోక సంబంధమైన వాటి మీద చాలా మెలకువ కలిగి ఉంటాము. ప్రియమైన బిడ్డలారా ఏది లేటెస్ట్ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీకి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ప్రియమైన బిడ్డలారా ఏది లేటెస్ట్ డిజైన్ వస్తే ఆ డిజైన్ మనము పొందుకోవడానికి మన జీవితంలో ఆశిస్తాము. ప్రియమైన బిడ్డలారా ఇటువంటి దినాల్లో ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో ఈ మెలకువ కలిగి మనం ఉండాలి. ప్రియమైన బిడ్డ ఎందుకంటే ఆ యొక్క ద్వారపాలకునికి ఆజ్ఞాపించాడు ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లు. ఆయన ఇల్లు విడిచి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రియమైన బిడ్డలారా కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా కాబట్టి ఈ యొక్క దినాన్న దేవుని యొక్క వాక్యం వించిన ప్రియ సహోదరులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ప్రియమైన బిడ్డలారా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రియమైన ఎందుకు మనం మెలకువగా ఉండాలి? వై వి షుడ్ బి వాచ్ఫుల్. మనం ఎందుకు మెలకువ కలిగి ఉండాలంటే ప్రియమైన బిడ్డరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రియమైన బిడ్డరా దేవుని యొక్క వాక్యం
ఖచ్చితంగా సెలవిస్తుంది. ఇక్కడ అపవాది ప్రియమైన బిడ్డ, అపవాది అంటే సాతానుగాడు ప్రియమైన బిడ్డ. ఈ సాతానుగాడు ఎందుకు వస్తాడు? ఈ సాతానుగాడు చేసే కార్యాలేంటి ప్రియమైన బిడ్డారా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి సాతానుగాడు వస్తాడు. సాతానుగాడు మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితానికి ఎందుకు వస్తాడంటే ఆయన నాశనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు ప్రియమైన బిడ్డారా. మన జీవితంలో సమాధానాన్ని పోగొడతాడు, మన జీవితాన్ని ఇబ్బందుల్లో పెడతాడు, మన జీవితం చివరికి నరకానికి పాత్రలుగా ఉన్నట్లు ప్రియమైన బిడ్డారా. ఈ యొక్క సాతానుగాడు ప్రియమైన బిడ్డారా మన జీవితంలో ఆ కార్యాలు చేయడానికి ఆయన మనకి దగ్గరికి వస్తాడు. కానీ యేసుప్రభు వారు అంటారు, నేను గొర్రెలకు జీవమును, సమృద్ధి జీవము కలుగజేయడానికి నేను వచ్చాను ప్రియమైన బిడ్డ. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారండి? మనకి జీవము ప్రియమైన బిడ్డారా, మనకి జీవమే కాదు సమృద్ధి జీవం. జీసస్ హస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్ ప్రియమైన బిడ్డారా. మన జీవితంలో దేవుడు ఎందుకు వచ్చాడంటే మనకి జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధికరమైన జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు ప్రియమైన బిడ్డారా. ఈ దినాన మన జీవితంలో ఆ యొక్క ప్రభువు రాకడ నిమిత్తం కావలసిన మెలకువ మనం కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డలు. వీ షుడ్ బి వాచ్ఫుల్, జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ప్రియమైన బిడ్డలు. ఒకసారి ఒక తండ్రి కుమారుని పిలిచి, అరే నేను వెళ్తున్నాను, దూర ప్రాంతం వెళ్తున్నాను, మళ్ళీ అంటే వెంటనే కుమారుడు అన్న, డాడీ మళ్ళీ ఎప్పుడొస్తావు డాడీ అంటే, ఈ కుమారుని చూసి ఆ పిల్లోడు నేను ఎప్పుడు వస్తానో అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందున్న ఒక బాదము చెట్టు ఉందండి, బాదము చెట్టు ఉంది. ఆ బాదము చెట్టు దగ్గరకు వచ్చి, అరే నేను ఎప్పుడు వస్తాను తెలుసా, ఈ యొక్క చెట్టులో ఉన్న ఆకులు ఎప్పుడైతే రాలి కింద పడి క్రొత్త ఆకులు వస్తాయో, ఎప్పుడైతే ఈ ఆకులు రాలిపోతాయో, ఎప్పుడైతే కొత్త ఆకులు వస్తాయో అప్పుడు నేను వస్తున్నానని గుర్తుపెట్టుకోనని అనమాట. అప్పుడు నేను వస్తానని గుర్తుపెట్టుకో అని ఆ కుమారునితో చెప్పాడు ప్రియమైన బిడ్డ. అయితే ఆ రోజు ఆ కుమారుడు ఆ చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ, రాసుకుంటూ, ఆడుకుంటూ ఉంటూ ప్రతిరోజు చెట్టు వైపు చూసినప్పుడు ప్రియమైన బిడ్డారా చూస్తున్నాడు కానీ ఏ రోజు కూడా ఆకు రాలడం కనపడలేదు. అయితే అదే విధంగా మరి ప్రతిరోజు చేస్తున్నాడు. ఒకరోజు ఆయన కూర్చున్నప్పుడు ఆ బాలుడు పైనుండి ఒక ఆకు రాలింది. ఆకు రాలగానే వెంటనే ఆ కుమారుడు సంతోషంతో తన ఇంట్లోనికి వెళ్లి తన అమ్మతో చెప్తున్నాడు, ఏమని, నాన్న వస్తున్నాడు అన్నాడు. దేని చూసి వస్తున్నానన్నాడు? ఆకు రాలగానే చూసి ఆ యొక్క తండ్రి యొక్క మాటకు విశ్వాసం ఉంచి ప్రతిరోజు ఆకుల వైపు చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆకు రాలిందో వెంటనే ఈ కుమారునికి అర్థమైంది, నా తండ్రి తిరిగి వస్తాడని. ప్రియమైన బిడ్డారా, ఏ రీతిగా అయితే ఆ తండ్రి తిరిగి వస్తాడని ఆ కుమారుని విశ్వాసము చూసి మనం చూసుకున్నట్లయితే అదే రీతిగా మన జీవితంలో మన ప్రభువు ఏ దినం వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు ప్రియమైన బిడ్డలారా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి ప్రియమైన బిడ్డలారా. ఆయన కొరకు మెలకువ కలిగి జీవిస్తూ ఉండాలి ప్రియమైన బిడ్డలారా. ఈ దినాన ప్రియమైన బిడ్డలారా నీ జీవితంలో మెలకువ ఉందా ప్రియమైన బిడ్డలారా? కొంతమంది మెలకువ లేరు ప్రియమైన బిడ్డలారా. వాళ్ళు అసలుకి దేవుని యొక్క ఆత్మీయమైన సంగతుల గురించే మర్చిపోతున్నారు. ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీద ఆలోచిస్తా ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. అందుకోసం ఒక వ్యక్తి దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, ఆయన ఎప్పుడూ కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు ప్రియమైన బిడ్డ. తన ఆస్తిని సంపాదించుకున్నాడు, తన కొట్లను కట్టించుకున్నాడు, ధాన్యాన్ని దాచుకున్నాడు. అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి తన అంతరంగంలో అనుకున్నాడు ప్రియమైన బిడ్డ. అటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నాడని ప్రేమ అని దేవుని యొక్క మాటలు మనం వినినప్పుడు ప్రియమైన బిడ్డారా, ఆయన లోకంలో అన్నీ ఉన్నాయి కానీ ఆ దేవుని యొక్క వాక్యం ఆయన చూసి ఏమన్నాడు, వెర్రివాడ, చాలా ధనవంతుడు, చాలా సంపాదించుకున్నాడు, ఆస్తి సమకూర్చుకున్నాడు, ఇంకా పర్వాలేదు, నాకు ఎటువంటి ఆపద రాదని చెప్పేసి తన ధనాన్ని మీద మనసు పెట్టుకుని ఉన్నాడు ప్రియమైన బిడ్డారా. అటువంటి వారిని ప్రభువారు చూసి, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు ప్రియమైన బిడ్డారా. కాబట్టి దినాన నీ జీవితంలో లోకానుసారమైన
లోకానుసారమైన ఆశలతో నింపబడి ఈ లోకము కోసం పరిగెత్తుతున్నావేమో ప్రియమైన బిడ్డారా, ఇది నాన్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు ప్రియమైన బిడ్డారా. కాబట్టి ఈ యొక్క దినాన మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డారా. ఈ సాతానుగాడు గర్జించు సింహంలోకి తిరుగుతున్న ఈ సాతాను వల్ల మనం పడకూడదు ప్రియమైన బిడ్డారా. ఆయన వల్ల మనం పడకూడదంటే ఎప్పుడు కూడా మనం మెలకువగా ఉండాలి ప్రియమైన బిడ్డారా, మెలకువగా ఉండాలి ప్రియమైన బిడ్డ. తర్వాత రెండోదిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం దేవుని యొక్క రాకడకు సిద్ధముగా ఉండడానికి మనం మెలకువగా ఉండాలి. ఈ యొక్క సువార్తల్లో సుమారు 14 సార్లు మెలకువ అనే మాటను మనం చూస్తూ ఉంటాము ప్రియమైన బిడ్డలారా. తర్వాత రెండోదిగా చూసుకున్నట్లయితే మన జీవితంలో సిద్ధముగా ఉండాలి. మొట్టమొదటిది ఏంటండి? మెలకువగా ఉండాలి. తర్వాత రెండోదిగా మనం చూసుకున్నట్లయితే సిద్ధముగా ఉండాలి. యూ షుడ్ బి రెడీ ప్రియమైన బిడ్డారా. మీరు సిద్ధపడి కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డారా కదా. ఎవరైనా యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ముందుగానే సిద్ధపడతారు. తన శత్రువు యొక్క బలం ఎంత ఉందో చూస్తారు. ఆ బలం కంటే ఎక్కువ బలము కలిగి వీళ్ళు యుద్ధం చేస్తారు ప్రియమైన బిడ్డారా. మన జీవితంలో మన శత్రువు ఎవడండి అంటే సాతానుగాడు ప్రియమైన బిడ్డారా. ఈ సాతానుగాడిని ఓడించాలంటే మన జీవితంలో సిద్ధపాటు ఎంతో ప్రాముఖ్యమైంది ప్రియమైన బిడ్డారా. సాతానుగాడు ఏదో విధంగా మనల్ని ఆ పాపపు ఉరిలో పడవేయాలని చూస్తూ ఉంటాడు ప్రియమైన బిడ్డారా. ఈ దినాన నీ జీవితంలో సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది ప్రియమైన బిడ్డారా. కాబట్టి మన జీవితంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రియమైన బిడ్డారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మీరు అనుకొనని గడియలో, యూ డోంట్ know when the Lord and Savior Jesus Christ will come in his second coming. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఇక్కడ అన్నాను, మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక గనుకనే మీరును సిద్ధముగా ఉండి, బీ ప్రిపేర్డ్ ప్రియమైన బిడ్డారా. ఈ దినాన మన జీవితంలో ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నామా ప్రియమైన బిడ్డారా? ఈ లోకములో అన్నిటికంటే శ్రేష్టమైన ప్రదేశం ఏది ఉందంటే దేవుని సన్నిధిలో ఉండాము ప్రియమైన బిడ్డారా. దేవుని సన్నిధిలో ఉండడం ప్రియమైన బిడ్డారా. అందుకోసం భక్తులు అంటే ఏమని, నా యేసుని చాటున చేరేదను, నా యేసుని నీడలో నిలచేదను, నా యేసుని చాటున చేరేదను, నా యేసుని నీడలో నిలచేదను. ఏ అపాయము కలుగదు, ఏ హానియు సంభవించదు, ఏ అపాయము కలుగదు, ఏ హానియు సంభవింపదు, నా యేసుని చాటున చేరేదను, నా యేసుని నీడలో నిలచేదను. ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో యేసుని చాటున చేరేదను, ఆయన నీడలో నిలిచేదాం. ప్రియమైన బిడ్డారా, there is no better place than in the hands of our Lord and Savior Jesus Christ. ప్రియమైన బిడ్డ, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనలో 16వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన చేతుల్లో ఏముందంటే నిత్య సుఖములు కలవు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డ, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసం కీర్తన 16వ అధ్యాయం 11వ వచనం ఏముంది, నీ సన్ని జీవ మార్గము నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియమైన బిడ్డ, ఎంత గొప్ప మాట అండి. ఆయన చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉండడం ఎంతో సంతోషకరమైంది. ప్రియమైన బిడ్డ, మన జీవితంలో ఈ యొక్క సిద్ధపాటు విషయాలు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-5 వచనాల్లో చూసుకున్నట్లయితే అక్కడ మనం కొంత సిద్ధపాటు గురించి మనం చూస్తాము. ప్రియమైన బిడ్డ, అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. దేవర్ 10 virgins. ప్రియమైన బిడ్డ, 10 మంది కన్యకలు చాలా పరిశుద్ధంగా దేవుని కోసం నమ్మకంగా జీవించి ఆ 10 మంది కన్యకలు ప్రియమైన బిడ్డ, వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. ప్రియమైన బిడ్డ, వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, అయితే పెళ్లి కుమారుడు ఆలస్యము చేస్తుంటే ప్రియమైన బిడ్డ,
ఆలస్యం అవుతుందో బట్టి అందరూ ప్రియమైన బిడ్డ వారు ఏం చేశారు? కునికి నిద్రించి వాళ్ళందరూ పండుకున్నారు ప్రియమైన బిడ్డ. తర్వాత ఒక శబ్దం వినపడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడని శబ్దం వినపడింది ప్రియమైన బిడ్డ. ఆ శబ్దము వినగానే ప్రియమైన బిడ్డ వెంటనే ప్రియమైన బిడ్డ ఈ యొక్క 10 మంది కన్యకల్లో 5 మంది బుద్ధి గలవారు వెంటనే లేచారు. వాళ్ళు వెంటనే లేచారు. ఇంకొక 5 కూడా లేచారు. కానీ ఆ 5 కన్యకల్లో ఆ నూనెను, ఆ దివిటీలు వెలిగించినప్పుడు వెలిగాయి. నూనె సమృద్ధిగా పెట్టుకున్నారు 5 మంది. మిగతా 5 దివిటీలో నూనె లేదు ప్రియమైన బిడ్డారా. నూనె లేదు ప్రియమైన బిడ్డారా కదా. మన జీవితంలో ఈ దివిటీలు, ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి సాదృశ్యము ప్రియమైన బిడ్డారా. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డారా. ఈ దినాన ప్రియమైన బిడ్డారా ఆ 10 మంది కన్యకల్లో 5 మాత్రం వెలిగించబడ్డాయి. నూనెను మాత్రం సిద్ధంగా పెట్టుకున్నారు. నూనెను కూడా సిద్ధ పెట్టుకున్నారు, బాగానే ఎక్స్ట్రాగా సఫిషియెంట్ గా పెట్టుకున్నారు. మిగతా 5 వాళ్ళు ఏం చేశారంటే వారిలో సిద్ధపాటు లేదు ప్రియమైన బిడ్డారు. వాళ్ళు నూనె తక్కువగా ఉంది ప్రియమైన బిడ్డారు. వాళ్ళు వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడు. వెంటనే ఈ సిద్ధపడిన 5తో వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది ప్రియమైన బిడ్డారా. ఆ తలుపు వేయబడింది ప్రియమైన బిడ్డారా. వాళ్ళు నూనె తీసుకుని బయటకు వచ్చినప్పుడు తలుపు కొట్టినప్పుడు మీరెవరో మాకు తెలియదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డ. ఐ డోంట్ నో హూ యు ఆర్ ప్రియమైన బిడ్డారా. ఈ దినాన నువ్వు క్రైస్తవ కుటుంబంలోనే ఉండొచ్చు, దేవుని బిడ్డల్లోనే నువ్వు జీవిస్తూ ఉండొచ్చు, సంఘంలోనే ఉండొచ్చు, పాటలు పాడొచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, లేకపోతే సంఘ కార్యక్రమాలు అనేకమైనవి చేస్తూ ఉండొచ్చు. కానీ జీవితంలో సిద్ధపాటు ఒకవేళ లేకపోతే ప్రియమైన బిడ్డారా మనం విడవబడే ఛాన్స్ ఉంది ప్రియమైన బిడ్డారా. దేవుని బిడ్డలను మనం సిద్ధపడి ఉండాలి ప్రియమైన బిడ్డ. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ ప్రియమైన బిడ్డ. పరలోక రాజ్యం అనేది ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారి కోసమే పరలోక రాజ్యం ఉంది ప్రియమైన బిడ్డారా. ఎవరు పడితే వాళ్ళని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళిపోవడానికి అంత సులువైనది కాదండి ప్రియమైన బిడ్డారా. అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కృప విస్తరించినందున పాపమంది నిలిచియుందుమా. దేవుని కృప చాలా ఉంది, అయితే పాపంలోనే జీవిస్తామా ప్రియమైన బిడ్డ? లేదండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డారా. ఈ దినాన ప్రియమైన బిడ్డారా మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనము సిద్ధపరచబడాలి, మనము సిద్ధపరిచి ఇతరులను సిద్ధపరచాలి. వీ షుడ్ బి రెడీ అండ్ మేక్ అదర్స్ రెడీ. మనం సిద్ధపడకుండా వేరొల్ని సిద్ధపడమంటే బాగుంటుందండి. మనం ఒక మాదిరిగా లేకుండా ఇతరులని మాదిరిగా జీవించమంటే బాగుంటుందండి. మన కళ్ళల్లో దూలం పెట్టుకుని ఎదుటివారి కళ్ళల్లో నలుసును గుచ్చి చూపించడం ఏమైనా న్యాయమండి? ప్రియమైన బిడ్డారా ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డారా. మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఏముండాలండి? సిద్ధపాటు ప్రియమైన బిడ్డారా. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం అంటాడు, వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారండి? సిద్ధపడిన వారు మాత్రమే. మిగతా వాళ్ళు విడవబడ్డారు, తలుపు కొట్టారు. మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ యు ఆర్. ఇది నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? కొంతమంది అంటారు, నేను చాలా అద్భుతాలు చేశానండి, ఆశ్చర్య కార్యాలు చేశాను, దేవుని మహిమార్థంగా అనేకమైన గొప్ప కార్యాలు చేశాను, నా ద్వారా అనేకమైన స్వస్థతలు జరిగాయి, నా ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగాయి, నేను అంత చనిపోయిన వాడిని సైతం లేపని. మంచిదే, అదంతా మంచిదే. కానీ నీ జీవితంలో ప్రభువు నీ జీవితంలో ప్రభువుగా ఉన్నాడా? ఆయన మాట వింటున్నావా? ఆయనకు లోబడి జీవిస్తున్నావా? ఆయనకు సాక్షిగా ఉంటున్నావా? నీ మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, క్రియలో, నడవడిలో ఆయనకి నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన బిడ్డ. మన జీవితంలో ప్రియమైన బిడ్డారా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడకుండా ఆ యొక్క సిద్ధపాటు లేకుండా మనం ఉన్నట్లయితే ఈ 5 కన్యకులు ఏ విధంగా అయితే విడవబడ్డారో ప్రియమైన బిడ్డారా మన జీవితంలో కూడా విడవబడ్డ ఎంతో ఘోరమండి ప్రియమైన బిడ్డారా. ఒక చిన్న నిప్పు మనకు చేతికి తగిలితే అంటుకుంటే ఎంతో కాలిందని బాధపడతామే, నరకం అంటే ఆషామాషి కాదండి. అది బగబగా మండే అగ్నిగుండం అండి.
అందులో తప్పించేవారు ఎవరు లేరండి. అందులో పడిన తర్వాత ఈ సమయం మనకుండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. రెక్టిఫై యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరిదిద్దుకో. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అనేకమైన కార్యాలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఒకవేళ క్రీస్తు లేకుండా యేసునామమున స్వస్థతలు జరుగుతాయి, మంచిదే. కానీ ఒకవేళ క్రీస్తు గుణాలు మన జీవితంలో లేకుండా ఈ స్వస్థతలతో అంటే సరిపోతున్నామా? ఎన్ని స్వస్థతలు జరిగినా ఒకరోజు మనం మరణించాలి. ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షల్ డై వన్ డే. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోవాల్సిందే. ప్రియమైన బిడ్డారా, ఈ దినము జ్ఞాపకం చేసుకుని జీవితం శాశ్వతం అనుకున్నావా? ప్రియమైన బిడ్డారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో మెలకుగా ఉందాము. తర్వాత దేవుని రాకడ కొరకు, తర్వాత రెండోదిగా దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడి ఉందాము. మూడోదిగా చూసుకున్నట్లయితే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఏంటండి? వాచ్ అండ్ ప్రే. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ప్రార్థన చేయమని చెప్తాడు. ఆయన వచ్చి చూసేటప్పటికి మళ్ళీ నిద్రపోతూనే ఉంటారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఒక గడి అయినా మీరు మెలకుగా ఉండలేరా? ఒక గడి అయినా ప్రార్థన చేయలేరా? మెలకుగానే ప్రార్థన చేయలేరా అని చెప్పేసి తన శిష్యులతో మాట్లాడిన సందర్భం మనం చూస్తూ ఉంటాము. ప్రియమైన బిడ్డ, ఈ దినాన ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. వి షుడ్ బి వాచ్ఫుల్ అండ్ వి షుడ్ ప్రే. ప్రియమైన బిడ్డారా, ప్రార్థించాలి. ప్రియమైన బిడ్డారా, మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ప్రియమైన బిడ్డారు, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తుంది. ప్రియమైన బిడ్డారు, జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. వెన్ ద లార్డ్స్ కమింగ్ ఇస్ దేర్ వి డోంట్ నో. కాబట్టి మనల్ని ఏమన్నాడు? జాగ్రత్త, జాగ్రత్త. మన పిల్లలు ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నాం, మనం ఏమి చెప్తాం? జాగ్రత్త బాబు, జాగ్రత్త. బస్సులో ప్రయాణం చేస్తున్నావా? జాగ్రత్త. బస్సులో సీట్లో కూర్చో, ఫుడ్ బోర్డింగ్ చేయొద్దు, పడిపోతావు, జాగ్రత్త. కొన్నిసార్లు చిన్నపిల్లలకి చెప్తాం, అరే ఆ స్విచ్ బోర్డులో చేయి పెట్టొద్దు, షాక్ కొడుతుంది, జాగ్రత్త, అటు వెళ్ళొద్దు అని చెప్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. జాగ్రత్త పడుడి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయడి. జాగ్రత్తగా ఉండమంటే ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎ ప్రేయర్ ఇస్ ఎ పవర్ఫుల్ వెపన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రార్థన చేయలేదన్నట్టు ఏది లేదు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారి దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చుని ఆ యొక్క కళ్ళంట నీళ్లతో కన్నీరు కారుస్తూ ఆయన పాదాలని తడిపివేసి తన తల వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు, ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. ఏం తెలుసా? ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడింది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డారా, ఆమె విస్తారంగా ప్రేమించింది. ప్రియమైన బిడ్డారా, నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఎంత కాలమైంది నువ్వు ప్రార్థన చేసి? ఎంత కాలం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసావు? ప్రియమైన బిడ్డలారా, దావీదు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చాడు. ఆయన పరుపు తేలినంతగా కన్నీరు కార్చాడు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత కన్నీటి ప్రార్థన. ప్రియమైన బిడ్డ, ఈ దినాన ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఆ కన్నీటి ప్రార్థన ఉన్నదా? ఇది నా జ్ఞాపకం చేసుకో సహోదరుడా. నీ జీవితంలో అనేకమైన విషయాలకి సమయాన్ని కేటాయిస్తున్నావు, అనేకమైన పనులకు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావు. కానీ దేవుని పాద సన్నిధిలో గడపడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో ముచ్చటించడానికి నువ్వు సమయం గడపట్లేదు. ప్రియమైన బిడ్డలారా, ఇది నా జ్ఞాపకం చేసుకో సహోదరి. నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రియమైన బిడ్డలారా. ఇది మన జీవితంలో ఆ ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తున్నామా?
ఆ ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తున్నామా ప్రియమైన బిడ్డలారా? మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ చూసుకున్నట్లయితే జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు మోకాలోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో ఆ రోజంతా దేవుడు అతనికి సాతాను మీద ఘన విజయం ఇస్తాడు ప్రియమైన బిడ్డలారా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయవో ఆ రోజు నువ్వు ప్రతి ఒక్క సాతాను యొక్క కుతంత్రంలో నువ్వు పట్టబడి ఉంటావు ప్రియమైన బిడ్డలారా. ఆ లొంగిపోతావు ప్రియమైన బిడ్డలారా. A prayerful person is a powerful person. A prayerless person is a powerless person. నువ్వెంతైనా వాక్యం చదువు, వాక్యం ధ్యానించు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అందుకోసం చాలాసార్లు సాతాను గాడు ప్రార్థన చేయకుండానే ఉంచుతాడు ప్రియమైన బిడ్డారా. దానియేలు ఏం చేశాడండి? మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికి కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. హీ యూజ్ టు ప్రే 3 times a day. యెరూషలేము వైపు తన గుమ్మాలు తెరుచుకొని ముమ్మారు డైలీ 3 times a day హీ యూజ్ టు ప్రే. అందుకోసమే దానియేలుని ఆ రీతిగా తీసుకెళ్ళాడండి. దానియేలుని ఆ విధంగా వాడుకున్నాడు ప్రియమైన బిడ్డారా. నీ జీవితం వాడబడాలని ఆశిస్తున్నట్లయితే, నీ జీవితంలో కార్యాలు జరగాలని చూస్తున్నట్లయితే, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము జరగాలని నువ్వు చూస్తున్నట్లయితే నువ్వు చేయవలసింది ప్రాముఖ్యమైంది ప్రార్థన. స్పెండ్ టైం విత్ ద లార్డ్. యేసు ప్రభువారు కూడా ఉదయం పరిచర్య చేసి సాయంకాలం అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్టు చూస్తున్నాము ప్రియమైన బిడ్డ. యేసే మన మాదిరి కాబట్టి మన ప్రార్థన ఎంతో కలిగి ఉండాలి ప్రియమైన. అందుకోసమే 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం ఏమనుంది తెలుసా? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. ప్రియమైన బిడ్డకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమన్నాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవడం వలన ఏమన్నాడు? యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును. ఐ విల్ బీ లైక్ ఎ సిన్నర్ బిఫోర్ ది లార్డ్ ఇఫ్ ఐ డోంట్ ప్రే. నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో ఒక పాపిగా ఎంచబడతాను ప్రియమైన బిడ్డ. ఐ విల్ బీ లైక్ ఎ సిన్నర్. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా? ఎంతకాలమైంది ప్రార్థన చేసి? ఎంతకాలంతో చక్కగా దేవునితో సహవాసం కలిగి కదా? కొంతమంది ఆదివారం మాత్రమే ప్రార్థన చేస్తారు, వారమంతా వారి పనుల్లో నిమగ్నమవుతారు. ప్రియమైన బిడ్డారా, ప్రియ సహోదరులారా, మీరు ఆ విధంగా ఉండద్దు. ప్రతిరోజు ప్రార్థించండి ప్రియమైన బిడ్డ. అందుకని చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేద్దును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా 33:3 వచనం, నాకు మొర్రపెట్టుము, క్రై అంటు ది లార్డ్, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఆన్సర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రేయర్. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. హి మేక్స్ known his plans. He makes known his mysteries to you. ఆయన యొక్క గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు కదా. కొన్నిసార్లు మన వాక్యం చదివినప్పుడు అర్థం కాదు, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ఆయన మనకేం చేస్తాడు? తెలియజేస్తాడు. హీ విల్ రివీల్ టు అస్ కదా. మనల్ని ఎవరన్నా బాగా ప్రేమిస్తున్నామంటే ఏం చేస్తాం? మన హృదయం విప్పి వాళ్ళకి చెప్పుకుంటాం. మన కష్టం వచ్చినా చెప్పుకుంటాం, ఆనందం వచ్చినా చెప్పుకుంటాం, నష్టం వచ్చినా చెప్పుకుంటాము. ప్రియమైన బిడ్డారా, దినాన ప్రియమైన బిడ్డారా, యేసు నీకు ప్రియుడిగా ఉన్నాడా? యేసు నీకు సర్వంగా ఉన్నట్లయితే ఆయన దగ్గర ప్రార్థన చేయి, ఆయన దగ్గర మొర్రపెట్టు, ఆయన దగ్గర కన్నీరు కార్చు. ప్రియమైన బిడ్డారా, నువ్వు మనుషుల దగ్గర కన్నీరు కార్చే కన్నీరు కంటే దేవుని దగ్గర కార్చే కన్నీరు నువ్వు కార్చినట్లయితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియమైన బిడ్డారా, ఆయన నీ జీవితాన్ని
చూసి అన్ని కన్నీటిని తుడుస్తాడు. కన్నీరంతా తుడుచును, కనుపాప వలె కాపాడున్. కన్నీరంతా తుడుచును, కనుపాప వలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాచి రమ్మానుచున్నాడు. ప్రియమైన బిడ్డారా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ప్రార్థన. ప్రార్థన చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రార్థన ఎప్పుడు చేయాలి? లూకా సువార్త 21:36 ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఎప్పుడు ప్రార్థన చేయాలండి? ఎల్లప్పుడు, ఇన్ ఆల్ టైమ్స్. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ రోదే మాత్రము ప్రార్థన చేస్తుంది మెలకువగా ఉంటూ. ఒకవేళ పేతురన్న వస్తున్నాడేమో, ఒక డోరు కొడతాడేమో అని చెప్పేసి ఆశతో ఎదురు చూపుతూ ఉంది. ప్రియమైన బిడ్డలు, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ మెలకువగా ఉండము. ప్రార్థన చేస్తాం కానీ దేవుడు ఇస్తాడా లేదా, దేవుడు జవాబు దయచేస్తాడా లేదా, దేవుడు చేయడేమో అనుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, అటువంటి పరిస్థితి ఉండదు. ప్రియమైన బిడ్డ, దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తాడు. కొన్నిసార్లు వెంటనే జవాబు చేస్తాడు, కొన్నిసార్లు ఆలస్యంగా జవాబు చేస్తాడు. ఒకవేళ దేవుడు ఆలస్యంగా జవాబు చేస్తానంటే నీకేదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, నీకేదో బెస్ట్ ఇవ్వబోతున్నాడు, కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది కదా. మన హోటల్స్కి వెళ్ళినప్పుడు ఏదో మామూలుగా ఆర్డర్ ఇస్తే ఒక ఇడ్లీ అన్న వెంటనే పట్టుకొచ్చి చేస్తాడు. కానీ ఏదైనా మంచి డిష్ ఆర్డర్ చేసామనుకోండి, చాలా టేస్ట్ఫుల్ డిష్ ఆర్డర్ చేసామనుకో, కొంచెం సమయం పడుతుంది. అట్లనే మన జీవితంలో కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వాటినన్నింటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రిపేర్. మన జీవితాన్ని సరి చేసుకోవాలంటే ప్రార్థన. వెన్ వి ప్రే, ద లార్డ్ రిమైండ్స్ us వాట్ టు డూ. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల ఏమి చేయాలని మనల్ని ఆశిస్తున్నాడో అది మనకు తెలియజేస్తాడు. హోలీ స్పిరిట్ హెల్ప్స్ us టు కన్ఫెస్ అవర్ సిన్స్. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపమును ఒప్పింపజేస్తాడు. ప్రియమైన ప్రతిరోజు మనం ఒప్పుకుంటూనే ఉండాలి. ప్రియమైన అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రక్షింపబడుచున్న వారికి కదా అనుదినము రక్షణ మనం అనుదినం కొనసాగిస్తూ ఉండాలి. ప్రియమైన బిడ్డ, అండ్ వీఆర్ మోర్ క్లోజ్ టు గాడ్. ఎప్పుడైతే మనం ప్రార్థన కలిగి ఉంటామో దేవునికి సమీపంగా ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటామో మనలో ఏమొస్తుంది? వినయం వస్తుంది, లోబడే తత్వం వస్తుంది. ఇట్ రిఫ్రెషెస్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయమైన జీవితాన్ని తేజరిల్ల చేస్తుంది. ప్రియమైన బిడ్డ, అంతేకాకుండా మనము ఆయన రాకడ కొరకు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. కాబట్టి ఈ దినాన మన జీవితంలో మెలకువగా కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా మెలకువ కలిగి ఉండాలి, బీ వాచ్ఫుల్. రెండోదిగా సిద్ధము కలిగి ఉండాలి, బీ రెడీ. మూడోదిగా మెలకువగా నుండి ప్రార్థన చేయండి, వాచ్ అండ్ ప్రే. తర్వాత నాలుగోదిగా చూసుకున్నట్టయితే బీ కేర్ఫుల్, జాగ్రత్త, బీ కేర్ఫుల్. అందుకో లూకా సువార్త 21:34 మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను మత్తు వల్లను ఐహిక విచారము వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనను మత్తు వల్లనను ఐహిక విచారము వల్లనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడు. బివేర్ కదా, మన ఇంట్లో దగ్గర పెడతారు కొందరు, బివేర్ ఆఫ్ డాగ్స్ అంటారు. ఇంట్లో ఏమున్నాయి? కుక్కలున్నాయి, జాగ్రత్త.
ప్రియమైన బిడ్డారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మన హృదయములను ఒకవేళ తిండి కదా, కొంతమంది తిండి ఎంత తిండిని తినాలన్నా తింటూనే ఉంటారు. పొద్దు నుండి సాయంత్రం వరకు వారి ధ్యాస ఏంటంటే పొద్దున ఏం చేస్తున్నావు, మధ్యాహ్నం ఏం చేస్తున్నావు, సాయంత్రం ఏం చేస్తున్నావు, స్నాక్స్ ఏమి ఇస్తున్నావు కదా. ఎప్పుడు తిండే, మనసే తిండి కదా. తిండి. ఒక ఆయన బైబిల్ గ్రంథంలో తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని వేసుకున్నాడు. ఎవరండి చెప్పండి, ఎవరు? యేషావు. తిండి కోసం ఆ జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకుని తిండి కోసం, అది కూడా కేవలం చిక్కుడుకాయల కూర కోసం. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన మన జీవితం తిండి వలన, మత్తు వలనను దినాన చాలా మంది యవనస్తులు డ్రగ్స్కి అలవాటు అయిపోయి మత్తులో ఉంటున్నారు. ప్రియమైన మత్తు వలనను ఐహిక విచారాలు అంటే లోక సంబంధమైన విచారాలు. అక్కడేం చేద్దాం, ఇక్కడేం చేద్దాం, ఆ డబ్బు ఏం చేద్దాం, ఈ డబ్బు ఏం చేద్దాం, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబల్ అవుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే త్రిబుల్ అవుతుంది, ఎక్కడ పెడదాం. ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీదే. ఏది కూడబెట్టుకుందాం, ఏది దాచుకుందాం, ఏది సంపాదించుకుందాం, ఎప్పుడు కావాలి. ఈ ఐహిక విచారాలతో చింతిస్తూ చాలా మంది ఆరోగ్యాలు కోల్పోతున్నారు. చింత. ఇది నన్ను చింతించవలసిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తు నా మీద వేయుడి. కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ మీ. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. అందుకో ఇక్కడ అన్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయంలో మీరు జాగ్రత్త పడుడి. బీ కాషియస్, బీ కేర్ఫుల్, బీ కాషియస్. మనం జాగ్రత్తగా ఉండాలి. బీ కాషియస్. ప్రియమైన బిడ్డారా, మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఐహిక విచారం. కాబట్టి ఈ యొక్క లోకం అనేది మాయాలోకం. ఇది నాన్న మనం చూసుకున్నట్టే ప్రపంచంలో అనేక మంది బిజీగా ఉన్నారు. లోకములో బిజీగా ఉన్నారు. ప్రియమైన బిడ్డారా, లోకం కోసం కాదు, నువ్వు బిజీగా ఉండొద్దు. నువ్వు ఏ పని చేసినప్పుడు కూడా నీ మైండ్ షుడ్ బి దేర్. నేను ఈ లోకస్తుని కాదు, నేను పరలోక వారసుడిని. ఐఎమ్ ఏ పిలిగ్రమ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రియమైన బిడ్డారా, ఈ లోకంలో నేను యాత్రికుడను, పరలోకం అసలైన నా ప్రదేశం అని చెప్పేసి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఎప్పుడు కూడా మన అవర్ ఫోకస్ షుడ్ బి క్రైస్ట్. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ క్రైస్ట్. ప్రియమైన బిడ్డారా, కాబట్టి ఈ దినాన మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డ, బి కేర్ఫుల్, కాషియస్. ప్రియమైన బిడ్డ, జాగ్రత్తగా ఉందాం. బీ కేర్ఫుల్. ఎందుకంటే మనం వేషధారణ చేయలేమండి. క్రైస్తవులు వేషధారులుగా ఉండడానికి వీల్లేదు. ఆదివారం చర్చిలో ఒక విధంగా, లోకంలో ఒక విధంగా, ఉద్యోగంలో ఒక విధంగా లేదండి. నువ్వెక్కడున్నా క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండాలి. ప్రియమైన బిడ్డ, కాబట్టి 4వదిగా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా 5వదిగా చూసుకున్నట్టయితే దీపములు వెలిగించబడి ఉండాలి. కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. ఆ కన్యకల యొక్క దీపాలు ఏమైనాయి? 5 కన్యకలు, బుద్ధి లేని వారి యొక్క కన్యకలు ఆరిపోతున్నాయి, నూనె లేదు. క్రైస్తవ బిడ్డలైన మన దీపాలు వెలిగించబడాలి. ప్రియమైన బిడ్డలారా, చూడండి లూకాసు వార్త 12:35. లూకాసు వార్త 12:35. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలిగించునీయుడి. ఇక దేవుని యొక్క వాక్యం సరే, మీ నడుము కట్టుకొని బీ ప్రిపేర్డ్ అండ్ లెట్ యువర్ లైట్ షైన్. మీ దీపములు వెలిగించనీయుడి. ప్రియమైన బిడ్డలారా, వెలుగుచుండనీయుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. యువర్ లైట్ షుడ్ బర్న్. మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, నీ దీపం పరిస్థితి ఒకసారి చూసుకో. మరి కరెంటు ఆ రోజుల్లో కొరతగా ఉన్నప్పుడు దీపాలు వాడేటోళ్ళం. ఆ దీపాలలో ఏమవుతుందంటే ఆ గాజు పెట్టిన దీపాలు ఉండేవి. ఆ గాజు చుట్టూ మసి పూరినప్పుడు వెలుగు కనపడేదే కాదు. ఆ మసి అంతా తీసేసి తుడిసి చక్కగా పెట్టినప్పుడు ఆ దీపం కూడా బాగా లైట్ వచ్చినప్పుడు
వెలుగుతూ ఉంటుంది. ఇది నాన్న నీ వెలుగును చూడలేకుండా, నీ వెలుగు ఆగిపోయేటట్లుందేమో, నీ వెలుగు ఇతర కనపడకుండా చుట్టూ మసి చుట్టూ పేరుకుని ఉందేమో, ఎవరికి ఉపయోగకరంగా లేవేమో. దీపస్తంభం మీద పెట్టబడుతుంది, అప్పుడు అందరికీ వెలిగిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ నడుము కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. లెట్ యువర్ ల్యాంప్స్ బర్న్. ఇది నాన్న ప్రియమైన బిడ్డారా, దేవుని కోసం వెలుగుతున్న దీపంగా ఉన్నావా? ఆరిపోయిన దీపంగా ఉన్నావా? మసంతా చుట్టుకుపోయిన దీపం వల్ల ఉన్నావా? కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. ఆత్మీయ యుద్ధంలో ఎప్పుడు కూడా సిద్ధపడి ఉందాం. ఎప్పుడు కూడా మన హృదయాన్ని భద్రపరుచుకుందాం. హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుందాం. ఎప్పుడు కూడా పరిశుద్ధత కోసం ప్రాధాన్యత కలిగి ఉందాం. ప్రభువా, నాకు పరిశుద్ధత దయచేయి, నీ స్వారూప్యంలోనికి నాకు దయచేయి. నీలాగా జీవించాలి ప్రభువా, నీలాంటి మనసు కావాలి ప్రభువా, నువ్వు చూపించే మార్గాన్ని నాకు దయచేయి ప్రభువా, అటువంటి కృప నాకు దయచేయి ప్రభువా. ఇంతకాలం లోకంలో జీవించాను, లోకం కోసం పరిగెత్తాను, నన్ను క్షమించు ప్రభువా. ఇది నాన్న ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. మళ్ళీ దేవుని యొక్క సిద్ధపాటు, ఆయన రాకడ కొరకు సిద్ధపడిన మనము 5 విషయాలు మేము ముందు ఉంచున్నాను. మనము మెలకువగా ఉన్నామా? ఆర్ వి వాచ్ఫుల్? రెండోదిగా సిద్ధపడి ఉండండి. సిద్ధపడి ఉన్నామా? బీ రెడీ. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే. ప్రార్థిస్తున్నామా? 4వదిగా జాగ్రత్త, బీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉంటున్నామా? తర్వాత 5వదిగా దీపములు వెలుగుచుండనీయుడి. మన దీపాలు వెలుగుతున్నాయా? చివరికి మనము ఆశ అంతా ఏంటంటే ప్రతిరోజు క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి. వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్రైస్ట్ లైక్నెస్. లెట్ హిస్ హోలీనెస్ బీ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ప్రభువారంట, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఇది నాన్న వాక్యం వినిచిన ప్రియ బిడ్డలారా, ఇది నాన్న నీ జీవితం ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇది నాన్న ప్రభు అడుగుతున్నాడు, నీ జీవితంలో సిద్ధపాటు, ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన వస్తాడు, ఆయన మనల్ని తీసుకెళ్తాడు. మనం సిద్ధపడి ఉంటే ఏం భయపడిన అవసరం లేదు. పరీక్షల్లో అన్ని చదువుకున్న వాడికి భయం ఉండదు, చదువుకోలేని వాడికే భయము. ఇది నాన్న, నువ్వు భయంలో ఎందుకుతున్నావో తెలుసా? నీలో సిద్ధపాటు లేదు, ప్రభు కొరకు నీ మార్గాలు చూపించట్లేదు. ఇది నాన్న, నీ హృదయాన్ని సమర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు మాట్లాడుతుండగా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకుని ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వినిచున్న ప్రియ బిడ్డలందరినీ అటువంటి కృప, సమాధానం దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించును గాక. ఆమేన్.